అందరికీ నమస్కారం. మనం దేవి శరన్నవరాత్రులలో అమ్మవారి అలంకారం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇవాళ నవరాత్రులలో 3వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ తృతీయ. ఈరోజు మనకు అమ్మవారు చంద్రఘంటాదేవిగా దర్శనమిస్తారు. పిండజ ప్రవరారూఢా చందకోపాస్త్ర కైర్యూతా పిండజ ప్రవరారూఢా చండకోపాస్త్ర కైర్యూతా ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా చంద్రఘంటేతి విశ్రుతా. ఈ చంద్రఘంటాదేవి 8 చేతులతో ఉంటుంది. ఒక చేతిలో త్రిశూలం, మరొక దానిలో గద, ఇంకో చేతిలో ధనుర్బాణాలు, ఎడమ చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో కమండలం ఉంటాయి. కుడి హస్తం మాత్రం అభయముద్రతో ఉంటుంది. చంద్రఘంటాదేవి పులి మీద కానీ సింహం మీద కానీ ఎక్కుతుంది. ఈ వాహనాలు ధైర్యానికి, సాహసానికి ప్రతీతి. అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా బాలభాగంలో 3వ నేత్రంతో అమ్మవారు ప్రకాశిస్తుంది. ఈ అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. శివుడు ఈ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడని పురాణోక్తి. పులి లేదా సింహవాహిని అయిన ఈ అమ్మవారు ధైర్యప్రదాయిని. నిజానికి ఈ రూపం కొంచెం ఉగ్రరూపమే అయినా ఆమె ఎల్లప్పుడూ ప్రశాంతవదనంతోనే కనబడుతుంది. ఉగ్రరూపంలో ఉండే ఈ అమ్మవారిని కొలిచే చాముండా అద్భుతమైన కూడా పిలుస్తూ ఉంటారని, విజయాన్ని అతి శీఘ్రంగా పొందగలుగుతారని భక్తుల విశ్వాసం. దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారు ఎప్పుడూ కూడా తయారుగా ఉంటుందని, తన భక్తులకు ప్రశాంతత, జ్ఞానం, ధైర్యం ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోనే ఘంటా శబ్దం వినబడుతోంది. కొందరు రాక్షసులకు ఆ ఘంటానాదం వినబడగానే గుండెలు పగిలిపోతాయేమో అనేంత బాధను అనుభవిస్తారు అని దేవి పురాణం చెబుతుంది. ఆ ఘంటానాదం ఆమె భక్తులకు మాత్రం ఆనందప్రదాయమని, ఎంతో మధురంగా వినబడుతుందని, అమ్మవారి రూపం దుష్టులకు ఎంత భయదాయకమో ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుందని పురాణాల్లో ఉంది. అందుకే ఈ అమ్మవారిని చంద్రఘంటాదేవి అని పిలుస్తారు. ఈ అమ్మవారిని పూజించినటువంటి భక్తులకు ఎప్పుడు కూడా ధైర్య సాహసాలు వెన్నంటే ఉంటాయని, అమ్మవారు ప్రతి విషయంలోనూ వారికి అండగా ఉంటుందని భక్తుల విశ్వాసం. అలాంటి చంద్రఘంటాదేవి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ 4వ రోజు అవతారంతో తర్వాత వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.